ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్ టీచింగ్ మీటింగ్ నిర్వహిస్తున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఏపీ వ్యాప్తంగా నేడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుండగా 44,303 పాఠశాలల్లో ఒకే రోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. 38,319 మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు, 2,807 మున్సిపల్ పాఠశాలలు, 1,054 రెసిడెన్షియల్, 2,843 ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమావేశం నిర్వహించగా కోటి మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, తల్లిదండ్రుల్లో ఒకరి అధ్యక్షతన పూర్తి కార్యక్రమం జరగగా విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులే తయారు చేసిన ఇన్విటేషన్లను పంపారు. ప్రతి స్కూలులో పూర్వ విద్యార్థులకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్, తల్లులకు రంగోలీ పోటీలు నిర్వహించారు. పిల్లల ప్రోగ్రెస్ పై ప్రత్యేక కార్డులు, విద్యార్థి ప్రోగ్రెస్ పై ప్రతి పేరెంట్, స్టూడెంట్ కి ప్రత్యేక వివరణ ఇచ్చారు. పేరెంట్స్ నుంచి విద్యా విధానంపై సలహాలు, సూచనలు సేకరించి కంప్లైంట్స్ కూడా నమోదు చేయడంతో పాటు కొన్ని చోట్ల పరిష్కారం అక్కడికక్కడే చేశారు. విద్యార్థులకు ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజనమే తల్లిదండ్రులకు కూడా పెట్టి భోజనం ఎలా ఉందన్న దానిపైన తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో ఎక్కడా పొలిటికల్ బ్యానర్లు కనిపించకపోవటం విశేషం. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాపట్ల స్కూల్లో కార్యక్రమంలో పాల్గొనగా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి వారి నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల పర్సెంటేజ్ తగ్గిపోతూ ఉండటంతో ఆ విషయాన్ని సైతం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల పర్సెంటేజ్ పెంచడం కోసం ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేసింది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ బాపట్లలో పర్యటించారు. బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు, ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి మార్కులు, ఐక్యూ తదితర అంశాలను ట్రాక్ చేయాలని, యూనివర్సిటీ స్థాయి వరకు ట్రాకింగ్ జరగాలని చెప్పారు. ఈ ట్రాకింగ్ వల్ల ఏ విద్యార్థికి దేనిపై ఆసక్తి ఉంది, సదరు విద్యార్థి ఏం చదివితే బాగుంటుందన్న విషయం అర్థమవుతుందని అన్నారు. 9వ తరగతి నుంచి కంప్యూటర్ విద్యను బోధించాలని సూచించారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని ఆమె తండ్రితో చంద్రబాబు ముచ్చటించారు. విద్యార్థిని మార్క్స్ రిపోర్టును ఆయన పరిశీలించారు. ఆమె ఆసక్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రూమ్ లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పేరెంట్స్ తో మాట్లాడిన తర్వాత స్కూల్ ను సీఎం చంద్రబాబు పరిశీలించి ఇండోర్ స్టేడియంలో తండ్రి కొడుకులు సరదాగా టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడారు. కడపలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థులతో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని తన సమస్యను చెప్పింది. పవన్ సార్, నేను క్రికెట్ ప్లేయర్ను. మేము ఆడుకోవటానికి సరైన స్థలం లేకపోవటం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తోంది. అలాగే మేము ఆడటానికి కూడా ఎక్కువ సమయం కేటాయించడం లేదని విద్యార్థిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తన సమస్యను చెప్పుకుంది. విద్యార్థిని సమస్యను విన్న తర్వాత అక్కడున్న అధికారులతో ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మార్కులు తక్కువ వచ్చాయని పిల్లలను తిట్టకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మంత్రి నారాయణ సూచించారు. ఏపీలో 45,094 పాఠశాలల్లో 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. నెల్లూరు నగరంలోని బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్లో ఇవాళ పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మంత్రి నారాయణ పాల్గొని మాట్లాడారు. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున పేరెంట్ టీచర్లతో సమావేశాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. జిల్లాలోని 2,604 పాఠశాలల్లో బడి పండుగ జరుపుతున్నట్లు చెప్పారు. తాను టీచర్గా పనిచేశానని, విద్యార్థుల ఐక్యూ ఎలా ఉంటుందో తనకు తెలుసని, ప్రతి విద్యార్థి మేధావేనని, వారికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహం, శిక్షణ, పునాదులు ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెడితే ఉన్నత స్థాయికి చేరుతారని అన్నారు. నేను 1972లో 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాను. నాలో కసి పెరిగి డిగ్రీ, పీజీలో కళాశాల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా తయారయ్యానని గుర్తు చేసుకున్నారు. విద్యార్థికి ఫౌండేషన్
ఫౌండేషన్ విద్య చాలా అవసరమన్నారు. మంత్రి లోకేష్ విద్యాశాఖలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో కొలుసు పార్థసారథి, చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. 7వ మైలు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. దాంతోపాటు పాఠశాల వసతి గృహాలను పరిశీలించారు. చినగంజాం జెడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు.